శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన వృషభ రాశి మిత్రులారా, చాలా రోజులుగా మీ హృదయంలో దాచుకున్న ఒక ప్రశ్న ఉంది కదా, నా జీవితం ఎప్పుడు మారుతుంది, నా కష్టాలకు ఎప్పుడు ముగింపు, 2026 నా కోసం ఏం తీసుకువస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం 2026 జనవరి నెలలోనే మొదలవుతుంది. ఈ వీడియోను చివరి వరకు వినండి, ఎందుకంటే ఈ జనవరి నెల మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి తొలి పేజీ కాబోతుంది. వృషభ రాశి వారి స్వభావం. వృషభ రాశివారు అంటే సహనం, కష్టపడి నిలబడే శక్తి, మాట నిలబెట్టుకునే స్వభావం, కుటుంబానికి ప్రాణం పెట్టే గుణం. కానీ గత కొంతకాలంగా ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యం అవుతుంది. నమ్మిన వాళ్ళే దూరం అవుతున్నారు. మనసులో చెప్పుకోలేని బాధ, ఆర్థికంగా ఒత్తిడి, ఇవన్నీ మీకు తెలిసినవే. వీటన్నింటికీ కారణం గ్రహాల గమనంగా చెప్పాలి. 2026 జనవరిలో గ్రహస్థితులు వృషభ రాశి వారిపై ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అనే విషయానికి వస్తే, 2026 జనవరి నెలలో వృషభ రాశిని ప్రభావితం చేసే ముఖ్య గ్రహాలు శని, గురుడు, శుక్రుడు, రాహుకేతు అని చెప్పాలి. ఈ గ్రహాల సమ్మేళనం వలన వృషభ రాశి వారి జీవితం నెమ్మదిగా కానీ బలంగా మారుతుంది. జనవరి మొదటి 10 రోజులు అంతర్గత పోరాటం ఉంటుంది. మనసులో అలజడి, ఒక నిర్ణయం తీసుకోవాలా వద్దా అనే సందిగ్ధం, కుటుంబ విషయాల్లో చిన్న చిన్న విభేదాలు, నిద్రలో కూడా ఆలోచనలు. ఇది చెడు కాదు, ఇది పాత జీవితం విడిచిపెట్టే సూచనగా చెప్పాలి. ఈ సమయంలో ఎవరితోనూ వాదనలు పెట్టుకోకండి. నిశ్శబ్దమే మీ ఆయుధం. ఈ జనవరిలో వృషభ రాశి వారికి శివ అనుగ్రహం బలంగా ఉంటుంది. ఎందుకంటే వృషభము అంటే శివుని వాహనము. శివుని కృప మీపై సహజంగానే ఉంటుంది. జనవరిలో సోమవారం రోజులు శివాలయం దర్శనం, ఓం నమశివాయ జపం ఇవి చేస్తే మీ జీవితంలో అదృశ్య అడ్డంకులు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే, డబ్బు విషయంలో వృషభ రాశి వారు చాలానే భరించారు. కానీ జనవరి నుంచి పాత బాకీలు నెమ్మదిగా వసూలు కావడం ప్రారంభమవుతాయి. ఆగిపోయిన డబ్బులో చలనం ఉంటుంది. చిన్న అవకాశం కూడా పెద్ద దారిగా మారుతుంది. పెద్ద పెద్ద రిస్కులు చేయవద్దు. చిన్న చిన్న లాభాలే పెద్ద సుఖాన్ని ఇస్తాయి. ఈ నెలలో మీ ఖర్చులపై నియంత్రణ ఉంటే ఇది మీ విజయంగా చెప్పాలి. ఉద్యోగము, వ్యాపారం విషయానికి వస్తే, ఉద్యోగస్తులకు మార్పు ఆలోచన వస్తుంది. కొత్త బాధ్యతలు వస్తాయి. పై అధికారుల చూపు మీపై పడుతుంది. వ్యాపారులకు పాత కస్టమర్ తిరిగి రావడం మొదలు పెడతాడు. నిలిచిపోయిన డీల్ ముందుకు రావడం మొదలవుతుంది. చిన్న లాభమైనా సంతృప్తిని ఇస్తుంది. జనవరి నెల పునాది వేసే నెలగా చెప్పాలి. ఫలితం వచ్చే నెలలు ముందున్నాయి. ప్రేమ, కుటుంబ జీవిత విషయానికి వస్తే, ఈ నెలలో మీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఎవరో ఒకరి మాట గుండె తాకుతుంది. ప్రేమలో నిజాయితీకి పరీక్ష ఉంటుంది. వివాహితులకు ఓపికే శక్తి, మౌనం మంత్రం. ప్రియమైన వృషభ రాశి మిత్రులారా, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. జనవరి మధ్య 10 రోజుల్లో మీ జీవితాన్ని మార్చే ఒక సంకేతం ఉంటుంది. ఒక వ్యక్తి, ఒక వార్త, ఒక నిర్ణయం. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి మిత్రులారా, ఇప్పుడు చెప్పబోయేది మీ భవిష్యత్తు దిశను మార్చే విషయం. జనవరి మధ్యలో మీ జీవితంలోకి ఒక ముఖ్యమైన పరిణామం ప్రవేశించబోతుంది. ఇది అనుకోనిది, అనూహ్యమైనది, కానీ దైవ సంకల్పంతో వచ్చినదే అని చెప్పాలి. జనవరి 11 నుంచి 20 వరకు ఈ 10 రోజులు వృషభ రాశి వారికి చాలా కీలకంగా చెప్పాలి. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక అకస్మాత్తు కలయిక లేదా ఒక నిర్ణయం, ఇవన్నీ కలిసి మీ జీవితానికి కొత్త దారి చూపిస్తాయి. మీరు ఊహించని చోట నుండే అవకాశం వస్తుంది. జనవరి మధ్యలో వృషభ రాశి వారికి ఒక వ్యక్తి ద్వారా ముఖ్యమైన సహాయం ఉంటుంది. ఆ వ్యక్తి మీకు ముందే తెలిసినవాడు కావచ్చు, లేదా చాలా కాలం తర్వాత కలిసే వ్యక్తి కావచ్చు. వయసులో పెద్దవాడై ఉండవచ్చు, ఆధ్యాత్మిక భావన కలిగిన వాడై ఉండవచ్చు. ఆ వ్యక్తి మాట మీ మనసులో బలంగా నాటుకుపోతుంది. అదే మీ జీవితానికి తొలి మలుపుగా చెప్పాలి. ఉద్యోగంలో అదృష్ట సంకేతాలు. ఉద్యోగము చేస్తున్న వృషభ రాశి వారికి జనవరి మధ్యలో కొత్త బాధ్యత, కొత్త ప్రాజెక్ట్ లేదా గుర్తింపు ఉంటుంది. కొంతమందికి అయితే చాలా కాలంగా కోరుకుంటున్న మార్పు, బదిలీ లేదా ప్రమోషన్, వీటి గురించి సంకేతం అందుతుంది. వెంటనే ఫలితం కాకపోయినా దారి మాత్రం ఓపెన్ అవుతుంది అని చెప్పాలి. ఆర్థికంగా మీకు కొంత ఊరట లభిస్తుంది. డబ్బు విషయంలో ఈ 10 రోజులు మీకు ఊరటనిస్తాయి. ఆగిపోయిన డబ్బు కదలిక ఉంటుంది. ఒక చిన్న లాభం
అనుకోని సహాయం ఇవన్నీ కలిసి మీ మనసులో నమ్మకాన్ని పెంచుతాయి. ఇక నా జీవితం మారుతుంది అనే భావన కలుగుతుంది. ప్రేమ జీవితం విషయానికి వస్తే ప్రేమలో ఉన్న వృషభ రాశి వారికి నిజాయితీకి పరీక్ష. మాటల కంటే భావాలకు ప్రాధాన్యం. చిన్న చిన్న అపార్థాలు. ఈ సమయంలో అహంకారాన్ని వదిలేస్తే సంబంధం బలపడుతుంది అని చెప్పాలి. అవివాహితులకు ఒక కొత్త పరిచయం, కానీ తొందరపడే స్వభావం మీకే నష్టం చేస్తుంది. సమయం ఇవ్వండి, దైవం తానే దారి చూపిస్తుంది. ఆధ్యాత్మిక విషయానికి వస్తే ఈ జనవరిలో వృషభ రాశి వారికి ఆధ్యాత్మికంగా ఒక మార్పు వస్తుంది. దేవుడి మీద నమ్మకం పెరుగుతుంది. గుడికి వెళ్ళాలనిపిస్తుంది. మంత్ర జపం మీద ఆసక్తి వస్తుంది. ఒంటరిగా ఉండాలనే భావన కలుగుతుంది. ఇది ఒంటరితనం కాదు, ఇది ఆత్మశుద్ధిగా చెప్పాలి. ఈ సమయంలో మీరు దేవునితో మాట్లాడిన ప్రతి మాట వింటాడని గుర్తుంచుకోండి. శివ సందేశం. వృషభ రాశి వారికి చెబుతున్న సందేశం: నీ కష్టం నేను చూశాను, నీ ఓర్పు నాకు తెలుసు, ఇక నీ సమయం మొదలయ్యింది. ఈ మాటను హృదయంలో పెట్టుకోండి. జనవరి చివరి 10 రోజులు మీరు చేసిన కృషికి ఫలితాలు లభించే సమయంగా చెప్పాలి. జనవరి 21 నుంచి 31 వరకు మీరు తీసుకున్న నిర్ణయాలకు ఫలితాలు ఉంటాయి. మనసులో స్పష్టత వస్తుంది. ఒక బాధ్యత భారం తగ్గుతుంది. పెద్ద మార్పులు అనేవి ఫిబ్రవరిలో ఉంటాయి. దీనికి జనవరిలోనే బీజం పడుతుంది అని చెప్పాలి. ప్రియమైన వృషభ రాశి మిత్రులారా, ఇప్పటి వరకు మీరు విన్నది మీ మార్పునకు సంకేతం మాత్రమే. కానీ జనవరి చివరిలో ఒక అనుకోని విషయం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. అది ఏమిటి? ఎవరి వల్ల జాగ్రత్తగా ఉండాలా లేదా ఆనందపడాలా? ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ప్రియమైన వృషభ రాశి మిత్రులారా, ఇప్పటి వరకు మీరు విన్నది మీ బాధకు ముగింపు, మీ మార్పునకు సంకేతం, మీ ఆశకు ఆరంభం అని చెప్పాలి. కానీ ఇప్పుడు చెప్పబోయేది మాత్రం మీ జీవితానికి తుది దిశను నిర్ణయించే విషయంగా చెప్పాలి. ఈ జనవరి నెల మీకోసం ఒక పరీక్ష, ఒక వరం, ఒక నిర్ణయం 3 కలిసి వచ్చిన కాలంగా చెప్పాలి. జనవరి 25 నుంచి 31 మధ్యలో వృషభ రాశి వారికి ఒక విషయం జరుగుతుంది. అది మీరు ఊహించనిది, ముందుగా ప్లాన్ చేయనిది, కానీ మీ జీవితానికి అవసరమైనదిగా చెప్పాలి. మొదట భయం వేయవచ్చు, తర్వాత అదే మీ బలంగా మారుతుంది. ఒక నిజం బయటపడుతుంది. ఈ సమయంలో మీ జీవితంలో ఎవరో ఒకరి నిజ స్వరూపం బయటపడుతుంది. మీరు నమ్మిన వ్యక్తి గురించి నిజం తెలుస్తుంది, లేదా మీరు తీసుకున్న ఒక నిర్ణయం నిజమా కాదా అనేది స్పష్టమవుతుంది. బాధ కలిగినా ఆ నిజం మిమ్మల్ని విముక్తుల్ని చేస్తుంది. ఇది శనిగ్రహ ప్రభావం, కానీ శని శిక్ష కాదు, శని శుద్ధిగా చెప్పాలి. ఉద్యోగము, వ్యాపారం విషయానికి వస్తే జనవరి చివరికి ఉద్యోగంలో మీ స్థానం ఏమిటో అర్థమవుతుంది. వ్యాపారంలో ఎవరు మీవారు, ఎవరు కాదో స్పష్టమవుతుంది. కొంతమంది వృషభ రాశి వారికి ఇది నా దారి కాదు అనే భావన కలుగుతుంది. కొత్త దారి కోసం ఆలోచన ప్రారంభమవుతుంది. ఇది తప్పు కాదు, ఇది ఎదుగుదల లక్షణంగా చెప్పాలి. డబ్బు విషయంలో జాగ్రత్త పాటించవలసి ఉంటుంది. ఈ చివరి రోజుల్లో అవసరము లేని ఖర్చులు వద్దు. ఎవరికైనా అప్పు ఇవ్వడంలో జాగ్రత్త వహించండి. త్వరగా లాభం ఆశించే పనులు చేయవద్దు. ఫిబ్రవరి నుంచి డబ్బు ప్రవాహం మెరుగుపడుతుంది అని చెప్పాలి. కుటుంబ సంబంధాల విషయానికి వస్తే ఈ సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు మీకు పూర్తిగా లభిస్తుంది. ఒక పెద్దవారి మాట మీకు మార్గదర్శనం చేస్తుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు రక్షణగా నిలుస్తుంది. కుటుంబాన్ని పట్టించుకుంటే దైవం మిమ్మల్ని పట్టించుకుంటాడు అని చెప్పాలి. ఆధ్యాత్మిక విషయానికి వస్తే వృషభ రాశి వారికి 2026 జనవరిలో చేయవలసిన ముఖ్యమైన ఆధ్యాత్మిక కార్యం: ప్రతి సోమవారం శివునికి నీటితో అభిషేకము లేదా ఇంట్లో దీపాన్ని వెలిగించి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేస్తే మీలో ఉన్న భయాలు తగ్గుతాయి. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అడ్డంకులు తొలగిపోతాయి. ఇది శివుని ప్రత్యక్ష అనుగ్రహంగా చెప్పాలి. శివుడు వృషభ రాశి వారికి చెబుతున్న చివరి సందేశం: నీవు నెమ్మదిగా నడిచావు, కానీ నిలబడ్డావు. అందుకే ఇక నీ విజయం స్థిరంగా ఉంటుంది. ఈ మాట మీ జీవితానికి మంత్రంగా మార్చుకోండి. ప్రియమైన వృషభ రాశి మిత్రులారా, ఈ వీడియో మీ జీవితానికి ఒక చిన్న వెలుగై మీ హృదయానికి ఒక ఆశగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మాటలు మీ మనసును తాకితే వీడియోకి లైక్ చేయండి, మీ కుటుంబంతో షేర్ చేయండి. ఇలాంటి ప్రవచనాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమఃశివాయ. మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, సంపద, శివ అనుగ్రహంతో నిండిపోవాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు.